పెట్రోల్ డీజిల్ ధరల పెంపు లీటర్ కు 3 చొప్పున వడ్డించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే అమల్లోకి. ఎన్నికలు ముగియగానే సర్కారు వసూలు మొదలు పెట్టిందంటూ కాంగ్రెస్ విమర్శ. పెట్రోల్ పై లీటర్ కు 3 రూపాయల చొప్పున పెంచారు, కేంద్ర ప్రభుత్వం పెంచింది. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటుందని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 4 ఏళ్లకు పైగా విరామం తర్వాత దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వీటి ధరను లీటర్ కు 3 చొప్పున పెంచారు. కొత్త రేట్లు శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97.77కు, డీజిల్ ధర 90.67 చేరుకున్నాయి. వ్యాట్ లో వ్యత్యాసాలు కారణంగా వేర్వేరు రాష్ట్రాల్లో వీటి రేట్లలో కొంత మార్పు ఉంటుంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో సిఎన్జి ధరలను కూడా తాజాగా కేజీకి 2 చొప్పున పెంచారు. దీంతో ఢిల్లీలో కేజీ సిఎన్జి రేటు 79కి చేరుకుంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ ఏడాది ఫిబ్రవరి 28న దాడి ప్రారంభించినప్పటి నుంచి అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు 50% వరకు పెరిగాయి. సో హైదరాబాద్ లో పెట్రోల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ లో వచ్చేసి 110.78 పైసలు, డీజిల్ 98.90 పైసలు, ఆదిలాబాద్ 112.25 పైసలు, డీజిల్ ప్రైస్ వచ్చేసి 100 రూపాయలు.39 పైసలు, కరీంనగర్ 110.95 పైసలు, డీజిల్ 99.05, వరంగల్లో 110.47, 98.60. పెరిగిన రేట్ల తర్వాత హైదరాబాద్ లో పెట్రోల్ రేట్ వచ్చేసి 110 రూపాయలు, డీజిల్ 98.90 పైసే.